సార్ మీరు కూడా ట్రై చేశారా? నెక్స్ట్ ఇప్పుడు నిన్న వస్తే టికెట్లు ఇష్యూ చేసిన బ్యాంక్ ఓపెన్ చేసిన అరగంటలోనే టికెట్లు అయిపోయి అన్నారు. రేపు సెలవు కదండి అంటే టికెట్లు ఇవ్వడం కోసం రేపు ఓపెన్ చేస్తాం, రేపు రండి, రేపు కూడా కొన్ని టికెట్లు ఇస్తారు, ఎంత ముందు వస్తే అంత మంచిది. ఎందుకంటే చాలామంది వచ్చి అడిగి వెళ్ళారు. ప్రతి సంవత్సరం దేవస్థానం ఏం చెప్తుందంటే ప్రతి సంవత్సరం చాలా మెరుగ్గా చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు, కానీ ప్రతి సంవత్సరం ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. ఇది ఎన్ని వేల మంది వస్తారని మీరు అంచనా వేస్తారండి? కనీసం 60-70 మంది, కానీ ఎక్కువైనా వస్తారు. వాళ్ళు టికెట్లు ఇష్యూ చేస్తుంది అంతా ఆన్లైన్లో ఎంతమందిని సరిగ్గా తీసుకోగలుగుతారు? ఈ అబ్బాయి చెప్పిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆదివారం నుంచి ఇష్యూ చేస్తున్నారు, ఆన్లైన్లో ఓపెన్ అవ్వలేదు. అదే ఆదివారం 12. మరి ఇదేంటది? అదే టికెట్లు కొన్ని బ్యాంకులకి ఇవ్వచ్చు కదా, చాలా ఎక్కువ 4 బ్యాంకులకే ఇచ్చారు. 4 బ్యాంకులకే ఇచ్చారు. అరగంటే పని చేస్తారట బ్యాంకు వాళ్ళు. సర్వీస్ మానుకొని ఈ పని చేయరట. మరి అలాంటప్పుడు వేరే కౌంటర్ పెట్టాలి, కానీ బ్యాంకులో ఎందుకు ఇవ్వాలండి? ఈవో ఆఫీసులో ఇవ్వాలి, లేకపోతే ఇంకో సింహాచలం దేవస్థానం ఆఫీసులో ఎక్కడో దగ్గర పెట్టాలి, కానీ బ్యాంకులో గంట ఇస్తాం, అరగంట ఇస్తాం, మీరు తర్వాత రండి, గంట తర్వాత అంటే పొద్దు నుంచి లైన్ కాసినా వాళ్ళకి అనవసరం. ఆ గంట తర్వాత రండి, 2 గంటల తర్వాత రండి అంటే ఎవరు ఉద్యోగాలు మానుకొని ఎవరు చేయగలరండి? పిఆర్ఓ ఆఫీసులో ఇమ్మనండి, లేకపోతే ఇంకో దగ్గర కౌంటర్ పెట్టమనంటే బాగుంటుంది. లైన్ కట్టి తీసుకుంటారు, కంటిన్యూగా వాళ్ళ స్టాఫ్ పని చేస్తారు. బ్యాంక్ స్టాఫ్ వాళ్ళు సర్వీస్ చేయాలంటున్నారు, బ్యాంకు ఉద్యోగం చేయాలి, మేము టికెట్లు ఇవ్వాలి అంటే అది కరెక్ట్ కాదు కదా సార్. పార్టీలు ప్రభుత్వాలతో సంబంధం లేదు. ఏ ప్రభుత్వం ఏ అధికారులు వచ్చినప్పుడు కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. నిజానికి చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మెరుగుగా ఇది ఏర్పాటు చేయాలి, భక్తులు ఎక్కువ మందికి దర్శనాలు కల్పించాలని అధికారులు ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. కానీ ఈరోజు చందనోత్సవం రోజు మాట ఎలా ఉన్నప్పుడు కూడా ఈరోజు భక్తులు క్యూ లైన్లో టికెట్ల కోసం ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని వేరువేరు బ్యాంకుల్లో ఆన్లైన్లో త్వరితగతిన టికెట్లు లభించే పరిస్థితి కల్పించాలి. కానప్పుడు ఆఫ్లైన్లోనైనా త్వరగా టికెట్లు ఇవ్వాలన్న ఆకాంక్ష, అభిప్రాయం కూడా ఇక్కడ భక్తులు వ్యక్తం చేస్తున్నారు.